ఇప్పుడు ఈ మధ్య మీరు ప్రవీణ్ పగడాల అనే అతను పాస్టర్ది మొన్నటిదాకా హత్య అన్నారు. ఈ రోజున మీరు చూసినట్టయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. సో అతను ఆల్రెడీ డ్రంక్ అండ్ డ్రైవ్. కానీ ఈ మధ్యలో జరిగిన మీరు చూసినట్టయితే ఎంత తీవ్రమైనటువంటి మత కలహాలు క్రియేట్ చేశారంటే ఒక 15 మినిట్స్ చాలు, 15 మినిట్స్ చాలు మొత్తం హిందువుల్ని ఊచకోతకు వస్తాం. ఎవడికి వస్తాడు అతను జన్బెన్ని లింగమో ఏదో అతను ఎవడు వాడు అసలు వాడికి నేను అదే చెప్పేది. కెమెరా పెట్టగానే మనకి వచ్చే పబ్లిసిటీ కోసం మీరు మనం కార్యక్రమాలు చూస్తున్నాం కదా. ఒక పిచ్చవాగుడు వాగితే ఇమీడియట్గా కోట్ల మంది చూస్తారు. ఒక మంచి మాట మాట్లాడితే ఒక 25,000 10,000 200లోనో బయట్స్ వస్తుంటాయి కదా. ఈ జాతి ఎప్పుడూ ఉంటుంది. కెమెరా పెట్టగానే ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు, స్థాయికి మించిన మాటలు అంటారు. దీన్ని ఒక దశలో ఇతను కూడా ఓవైసీ కూడా అలాగే మాట్లాడాడు. ఓవైసీ కూడా 10 నిమిషాలు టైం ఇచ్చి చూడండి, పోలీసు వ్యవస్థని కాసేపు పడుకోమని చెప్పండి, మేమేమిటో చూపిస్తాం. వీళ్ళందరినీ అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా మరణశిక్షకు అర్హులు. వాళ్ళు ఎందుకంటే కొన్ని కోట్ల మంది మానసికంగా దుర్బలులైన వాళ్ళ మీద వీళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. ఒక మాట మాట్లాడితే జనాలందరూ ఓ అని అరుస్తుంటారు చూసారా. హిందువులందరినీ లేపేద్దామా అంటే వాళ్ళు జనాలందరూ ఓ, వాళ్ళకి ఏం తెలుసని ఓ అంటారు. వాళ్ళు ఎవరు లేపుతున్నావు? నీకు శ్వాస పీల్చడానికి, నీ కాళ్ళు భూమి మీద నడవడానికి, నువ్వు ఉద్యోగం చేయడానికి, నీ సర్వశక్తులు ఈ దేశానికి అర్పించడం ద్వారా నీ జీవన యాత్ర గడవడానికి మూల కారణమైన భారతదేశాన్ని అక్కడ ఉండి తల్లినే తిడుతున్నాడంటే వాడు మనిషా? వాడు మనిషా పశువా? పశువు కూడా ఉంటుంది. 100 గోమాతల బిడ్డల్ని అదేమంటారు కట్లు తీసేయమని చెప్పండి. ఏ దూడ దాని తల్లి దగ్గరికి వెళ్తుంది మనకు కూడా తెలియదు. ఏ గోవుకి ఏ దూడో మనకే తెలియదు. కట్లు వదిలేస్తే దాని దగ్గరికి వెళ్తుంది. వాటికి ఉన్న సంస్కారం కూడా లేని వాళ్ళ జాతి అంటావా, మనుషులు అంటావా? ఇప్పుడు మొన్న సినిమా రిలీజ్ అయిందని చెప్పాం కదా, చావా సినిమా. ఇప్పుడు చావా సినిమా చూసి హిందువులందరూ ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఛత్రపతి శివాజీ కొడుకుని ఇంత దారుణంగా చంపేశారా అని థియేటర్లో పొగిలి ఏడ్చి సైలెంట్గా లోపల మాత్రమే తిట్టుకుని బయటకు వచ్చి ఎవరిని ఏమీ అనకుండా వెళ్ళే గంగి గోవుల్లాంటి హిందువులను చూసి బుద్ధి తెచ్చుకోండి రా వెధవల్లారని. బుద్ధి తెచ్చుకోండి. వీళ్ళు గంగి గోవులు. వీళ్ళు అనుగ్రహిస్తే తల్లులు, ఆగ్రహిస్తే ఆదిపరాశక్తులు. అది ఏమన్నా మీరు చూడాలనుకుంటున్నారా? ఇలాగే ఉంటుంది. రెచ్చగొట్టడం ఎంతసేపు ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయం నేను కొన్ని వీడియోలు కూడా చూశాను. ఏం సెన్స్లెస్ మాటలు అసలు. అది అతని ప్రవచనాల్లో కూడా వాటిని ప్రవచనాలు కూడా అంటారు. ప్రవచనం అంటే మీరు సహేతుకంగా ఎవడు ఏ భాషీయుడు అక్కడ నీ ప్రసంగాల్లో కూర్చుని ఒక ప్రశ్న వేసినా సహేతుకంగా దాని సమాధానం చెప్పగలిగితే అది ప్రవచనం అవుతుంది. మీవన్నీ ప్రసంగాలు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేయటం. ఇప్పుడు భగవద్గీత లోతులు మొత్తం తెలిసిన తర్వాత దాని గురించి మాట్లాడటం వేరు. పైన మాట్లాడితే అసలు భగవద్గీత అంతా బోగస్. ఆ యుద్ధం చేసే టైంలో మీరు 700 శ్లోకాలు అన్నారు. అసలు 700 శ్లోకాలు చదవడానికి ఎంతసేపు పడుతుంది? అంత టైం అక్కడెక్కడ ఉంటుంది అనే రంధ్రాన్వేషణ దృష్టితో అక్కడికి వచ్చిన వాడికి మీరేం చెప్పలేరు. వాడు ఏ ప్రశ్నతోనూ మీరు సాటిస్ఫై చేయలేరు. అర్జునుడు కృష్ణుడిని శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం, నేను చాలా అసలు నేను ఎంత తర్కించుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఏది ధర్మం నాకు అర్థం కావట్లేదు. నా వాళ్ళందరినీ చంపిన నెత్తుటి కూటితో ఈ రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళెవరిని చంపకుండా భిక్షమెత్తుకుని బతకటమైనా నాకు బెటర్ అనిపిస్తోంది. కృష్ణ ఏమంటావు? గగుర్పొడుస్తోంది శరీరం అంతా, చెమర్చిన కళ్ళు, గద్గద స్వరము, కాయం కంపిస్తోంది. వీళ్ళనా నేను చంపేది? భీష్ముడినా నేను చంపేది? గురువులు, తాతలు, తండ్రులు, మేనమామలు, సోదరులు, మనవళ్ళు, మిత్రులు, సన్నిహితులు, హితులు, శ్రేయోభిలాషులు, గురువులు, ఆచార్యులు, ఇంతమందినా నేను చంపటం అని మాట్లాడాడు. కృష్ణుడు లాజికల్గా ఇప్పుడు ఇది చదవగానే ఇది కరెక్ట్ అనుకుంటాం కదా మనం. అక్కడ కృష్ణుడు మాట్లాడిన మాట యుద్ధరంగం అనే కర్తవ్య నిర్వహణలో నీ కర్తవ్యం నువ్వెవరు అసలు? రాజు, అంతే కదా. అర్జునుడు తీసేయి, నీ డిజిగ్నేషన్ ఏంటి? రాజు. ఎక్కడికి వచ్చావు? యుద్ధరంగంలోకి వచ్చావు. దీని పేరేమిటి? కురుక్షేత్రం.
ఇప్పుడు ఎదురుకుండా ఉన్నవాడు అటు నుంచి ఇటు ఎదురుకుండా ఉన్నవాడు ఏమవుతారు? ఒకరికొకరు వీళ్ళందరూ డిజిగ్నేషన్ ఏమిటి? సైనికులు. ఈ ఎదురు బదురు ఉన్న వాళ్ళు ఎవరు? వీళ్ళు. వాళ్ళకి వీళ్ళు, వీళ్ళకి వాళ్ళు శత్రువులు. ఇవే డిజిగ్నేషన్స్. ఇక్కడ మళ్ళీ గురువులు, తాతలు, తండ్రులు, ఇంటి దగ్గర రిలేషన్స్ ఇక్కడ మాట్లాడతావేమిటి? వన్స్ ఒకసారి ఇంట్లోంచి డ్రెస్ వేసుకుని పోలీస్ స్టేషన్కి బయలుదేరితే అతను ఆ సీట్లో కూర్చుంటే పోలీస్ ఆఫీసర్ అవుతాడు. హాయ్ నాన్న అని పలకరించడానికి వీలేదు అక్కడ. హాయ్ బాబాయ్ అని పలకరించడానికి వీలేదు అక్కడ. పైగా నువ్వు ట్రై చేస్తే వచ్చిన యుద్ధం కాదు ఇది. దీని వెనకాల చాలా స్టోరీ జరిగింది. ఇంత జరిగిన తర్వాత నేను 5 ఊళ్ళు ఇమ్మన్నాక 5 ఊళ్ళు సూది మనమోపే భూమిని కూడా నేను ఇవ్వను అన్నాడు వాడు. మీరు పాపం ఎంత కష్టపడి ఇన్నేళ్ళు అరణ్యవాసం చేసి 1 ఏడు అజ్ఞాతవాసం చేసి మీరు వెనక్కి వస్తే ఏం చేస్తావు అంటే మీరు పోగొట్టుకున్నవన్నీ మీకు ఇస్తాం అన్నాడు వాడు. ఇప్పుడు ఏమి ఇవ్వను అనకపోగా ఏది ఇవ్వను అని అంటూ సూది మనం మోపే భూమిని కూడా ఇవ్వనన్నాడు వాడు. అనగానే పోనీ యుద్ధం మనం ప్రకటించామా? లేదు. వెంటనే అటు నుంచి ద్రౌపదుడి పురోహితుడిని రాయబారిగా పంపించారు. అది వాళ్ళకి నచ్చలేదు. అటు నుంచి సంజయ్ రాయబారం నడిచింది, వీళ్ళకి నచ్చలేదు. చివరికి దేవుడు చెప్తే వింటాడు అని కృష్ణ రాయబారం నడిచింది. దేవుడు నీకు కానీ నాకు కాదన్నాడు వాడు. ఇంత సీన్ జరిగిన తర్వాత ఈ యుద్ధం అనేది వస్తే ఇక్కడ నువ్వు మళ్ళీ అసలు బేసిక్ పాయింట్ నుంచి మొదలెడతావేంటి? తాత అంటావేంటి? గురువులు అంటావేంటి? తండ్రులు అంటావేంటి? నువ్వు చేయాల్సింది కర్తవ్యం. దాని పేరు యుద్ధం. దేనికోసం? ఇక్కడ జరుగుతోంది ధర్మానికి అధర్మానికి మధ్య తప్ప మనుషుల మధ్య కాదు. ఊరికే కొట్టుకు చావడం కోసం రాలేదు. నీ బుర్రలోంచి నేను యుద్ధం చేస్తున్నాను, నేను అనే అహంకారం తీసేయి అర్జున. యుద్ధం నా వాళ్ళతో చేస్తున్నాను, నా వాళ్ళు అనేది మమకారం తీసేయి అర్జున. నేను యుద్ధం చేయటం వల్ల వీళ్ళు చచ్చిపోతున్నారు మరణిస్తున్నారు అనే పదం నీ బుర్రలోంచి తీసేయి అర్జున. పండితుడనే వాడి దృష్టిలో బతుకున్న వాళ్ళు, పోయిన వాళ్ళు, వీళ్ళెవరో చావు కిందకు రారు. చావు అనేది ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి వెళ్ళేటప్పుడు మధ్యలో తీసుకునే తాత్కాలికమైన విశ్రాంతి మాత్రమే. దాన్ని చావు అని భయపడుతున్నాం మనం. జన్మలు ఉన్నాయి అది చెప్తున్నాడు. జన్మలు టీవీలో చూడండి, ఫేస్బుక్లో చూడండి, ఏ ప్రామాణికత లేకుండా మళ్ళీ జన్మలు లేదు. మీరు ఎంజాయ్ చేసేయండి. చూసేవాడు ఎవడు లేడు, అడిగేవాడు ఎవడు లేడు. వీడిది ఒక ఐడియాలజీ, వీడు చెప్పటం, దీనికి ప్రమాణం ఏం లేదు. ఏంటి రాముడి కంటే గొప్పవాడివా? కృష్ణుడి కంటే గొప్పవాడివా? ఏంటి మళ్ళీ జన్మ లేదని చెప్పడానికి? పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తోంది భగవద్గీత. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు పోవడం కన్ఫర్మ్డ్. ధ్రువం జన్మ మృతస్య చ, పోయినవాడు మళ్ళీ జన్మించడం కన్ఫర్మ్డ్. కన్ఫర్మ్ చేయాల్సింది నువ్వు కాదు. ఛానల్స్ ముందు కూర్చొని పిచ్చిగా మాట్లాడటం కాదు, నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాదు, ఐడియాలజీ లేకుండా స్వార్థంతో మాట్లాడటం కాదు, జనాలు ఊరికే రెచ్చగొట్టడం కాదు. మ్యాక్సిమం పాస్టర్స్ అందరూ స్వయం ఉపాధి కల్పనలాగా కాస్త మాట్లాడే శక్తి వస్తే ఇంకా ఏది ఉద్యోగాలు చేయలేక ఏమిటో చెప్తున్నారు వాళ్ళు.